మాట్లాడండి సార్. ఈసారి మాట్లాడండి. గురుగారు నమస్కారం గురుగారు. నమస్కారం. జాయిన్ అయ్యి 1 ఇయర్ 5 మంత్స్ అయింది గురువుగారు. కరెక్ట్ గా ఈ రోజుకి నన్ను రంగిశెట్టి పద్మావతి గారు హైదరాబాద్ లో, నేను ఆమె కలిసి ఇంతకుముందు ఒక ఫార్మా కంపెనీలో చేసేవాళ్ళం. అయితే నాకు ప్రీవియస్ కంపెనీలో పనిచేసేటప్పుడు అంటే ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రాబ్లం వచ్చింది గురుగారు. అది యోగాలో జాయిన్ అవ్వకముందు నుంచి బాగా సఫర్ అయ్యాను. చాలా డ్రింక్స్ కూడా తీసుకున్నాను నేను. అయినా కానీ అది తగ్గలేదు. టుడే రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది గురుగారు. అదైతే కంప్లీట్ గా అసలు ఎట్లా పోయిందో కూడా అర్థం కావట్లేదు. ఏం మందులు వాడలేదు, మాకులు వాడట్లేదు. యోగా చేశాను, తగ్గిపోయింది గురుగారు. మధ్యలో గురుగారు కంట్లో మధ్యలో బ్లాక్ స్పాట్ ఉంటుంది కదా గురుగారు, అక్కడ ఒక బ్లర్ వచ్చేది చిన్నగా. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు వస్తుందో తెలియదు, మిడ్ నైట్ వస్తుందో తెలియదు, భోజనానికి ముందు వస్తుందో తెలియదు, తర్వాత వస్తుందో తెలియదు. మంచి అకేషన్ లో ఉన్నప్పుడు వచ్చేది అది. అది ఒక విధంగా చెప్పాలంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. నేను అబ్రాడ్ ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడు కూడా ఒక్కోసారి అట్లా వచ్చేది, మీటింగ్ లో ఉన్నప్పుడు వచ్చేది. అసలు విచిత్రంగా ఉండేది. ఎంఆర్ఐ స్కాన్ చేశారు గురువు గారు, బ్లడ్ టెస్ట్ చేశారు, 6 మంత్స్ మెడికేషన్ వాడాను, 6 ఇయర్స్ వాడాను, తర్వాత 10 ఇయర్స్ కూడా వాడాను గురుగారు. అయినా ఏం రిజల్ట్ రాలేదు. ఎప్పుడో ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. మొత్తం బ్లర్ వచ్చేది, నల్లగుడ్డు మీద వచ్చేది. అది స్లోగా స్ప్రెడ్ అయిపోయి మొత్తం మొత్తం బ్లర్ అయిపోయేది మొత్తం. 2 ఐస్ అట్లే అయ్యేటి. విపరీతమైన హెడ్ఏక్, ఇంకేం పని చేయలేము. మాట పూర్తిగా మనం ఏమనుకుంటున్నామో అది పూర్తిగా వచ్చేది కాదు, బయటికి వచ్చేది కాదు. తర్వాత న్యూరాలజిస్టులు దాదాపు ఒక 6 to 7 మెంబర్స్ డిఫరెంట్ న్యూరాలజిస్ట్ ఫర్ డిఫరెంట్ ఒపీనియన్ నేను కన్సల్ట్ అయ్యాను గురుగారు. కానీ ఆ బ్లర్ అనేది వచ్చేస్తుంది దాదాపు 1 or 2 hours. నేను ఏం చేసుకున్నాను కదా, కళ్ళు మూసుకొని కూర్చోవడం, లేదా ఇంట్లో ఉంటే పడుకోవడమే. తర్వాత అది తగ్గిన తర్వాత కూడా ఆ డే మొత్తం పోయినట్టే గురుగారు. ఏం పని చేసేవాడిని కాదు. పడుకొని నిద్రపోయి లేచిన తర్వాత కూడా కొంచెం మంపుగా ఉండేది, తలంతా పట్టేసినట్టు ఉండేది గురుగారు. అది ఒక విచిత్రమైన వ్యాధి, డాక్టర్లకు అంతుపట్టని ఒక పెద్ద మాయరోగం అనమాట. అది నాకు ఇప్పుడు ఏం డ్రింక్స్ లేవు, మెడిసిన్స్ లేవు, హ్యాపీగా ఉంది గురుగారు. అదైతే అసలు ఏం ఎట్లా ఎగిరిపోయిందో అర్థం కావట్లేదు నాకు. చాలా చాలా హ్యాపీగా ఉంది గురుగారు. నేనైతే మీకు లైఫ్ టైమ్ స్టూడెంట్ గురుగారు. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. అది ఒక విచిత్రమైన రోగం నుంచి నేను బయటపడ్డానంటే, అంతుబట్టని రోగం. ఎన్ని డబ్బులు ఖర్చు చేశాను, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఒకసారి అడ్మిట్ అయినప్పుడు వారం రోజులు పెట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్స్ అన్నారు. ఒక ఒక ప్రయోగశాల అయిపోయింది నా బాడీ. అయినా కానీ డాక్టర్లు ఏమి దానికి ఫైండ్ అవుట్ చేసి, ఒక రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి పర్ఫెక్ట్ మెడిసిన్ ఇవ్వలేకపోయారు గురుగారు. ఈ రోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పెద్ద ప్రాబ్లం నుంచి నేను బయటపడ్డట్టుంది గురుగారు. చాలా చాలా థ్యాంక్స్ గురుగారు. మిమ్మల్ని ఖచ్చితంగా నేను టైం చూసుకొని వచ్చి నేను కలుస్తాను గురుగారు. కంపల్సరీ మీ దగ్గరికి వస్తాను, మీ ఆశీర్వాదం తీసుకుంటాను. నేనైతే లైఫ్ టైమ్ స్టూడెంట్. నేను మా అబ్బాయి ఇద్దరం. మా మిసెస్ కూడా తొందరలో జాయిన్ అయ్యిద్ది గురుగారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాయిన్ అవ్వలేకపోతుంది మా మిసెస్. జాయిన్ అవుతాం గురుగారు. చాలా 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 ధన్యవాదాలు గురుగారు. చాలా థ్యాంక్స్ గురుగారు.